ఎవరైనా నాకు తెలిసి నేను ఎవరిని ద్వేషించడం లేదు, నన్ను కూడా ఎవరు ద్వేషించడం లేదు అని నేను నమ్ముతా ఉన్నాను. నేను ప్రతి ఒక్కరిని ఒకవేళ నాతో విభేదాలున్నా మరొకటున్నా ఈ తాలూకా అభివృద్ధి పణంగా పెట్టే ప్రయత్నం ఎవరు చేయవద్దు. మన తాలూకా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా చేతి గుర్తుకు హస్తం గుర్తుకు ఓట్లు వేయండి. ఎవరు భయపడవద్దు, ఎవరు భయపడవద్దు. కార్డులు పీక్తామనో పెన్షన్లు పీక్తామనో మరొకటి చేస్తామంటే భయపడవద్దు. నాలో మీలో ప్రవర్తించేది మడకశిర రక్తం. ఎవరు భయాలకు లొంగవద్దు, భయాలకు లొంగవద్దు. నేనున్నాను మీకు. నా ఈ మాట వచ్చే 5 సంవత్సరాలకు ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్సూరెన్స్ మా తిప్పేరస పనిచేసే లైఫ్ ఇన్సూరెన్స్ ఎంతో మడకశిరకి రఘువీరారెడ్డి ఇన్సూరెన్స్. మన్ను టెండలో మరింత ఎక్కువ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. అయినా ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నామనేది మాత్రం మీకు చెప్తాను. ఇంకొక మాట చివరిలో ముగిస్తాను. 100 6 6 100 అగ్రహారం బీడైనా ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరబోయేది రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ, రాహుల్ గాంధీ. వస్తుంది ఇండియా కూటమి ప్రభుత్వానికి. అడుగు ప్రారంభమైంది బీజేపీకి. వాళ్ళ ఎంత చిగ్గి పెట్టుకున్నా 200 సీట్లకు మించి వాళ్లకు రావు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది. ఇది నా బాధ్యత. కేవలం ఒక్క మడకశిరకే కాదు, మడకశిర నా తొలి బాధ్యత. ఢిల్లీలో కాంగ్రెస్ జెండా ఎగురుతూనే ప్రత్యేక హోదా తీసుకొని వచ్చేది మేమే. పోలవరం పూర్తి చేసేది మేమే. రాజధాని నిర్మాణం చేసేది మేమే. రాయలసీమ వెనుకబడిన ప్రాంతాలకు నిధులు తెచ్చేది మేమే. ఏ ప్రభుత్వం వచ్చినా, ఎవరు ప్రభుత్వంలోకి వచ్చినా అక్కడ నా ప్రభుత్వం వస్తుంది. ఢిల్లీలో గుర్తుపెట్టుకో, అది నా ప్రభుత్వం. ఢిల్లీలో రాబోయేది నా ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. వడ్డించేవాడు మనవాడైతే ఎట్లా ఉంటుందయ్యా? మా తాత రంగేగాడు పెద్ద వేటగాడు. అప్పట్లో భూములున్నా అంత ధనికులం కాదు, అతి సామాన్యమైన కుటుంబం మా తాత కాలంలో. కరువుల్లో చెప్పాలంటే ఇబ్బందికరమైన పరిస్థితులు. ఇదే పాపసానిపల్లిలో ఏదో ఒక పెళ్లికి పోతే మా తాత కూర్చోంటే వడ్డించేవాడు అతని స్నేహితుడు కాబట్టి అందరికి ఒక లడ్డు పెడితే మా తాతకు 2 లడ్డులు పెట్టినారయ్యా. అది ఇప్పటి మాట కాదు, ఇప్పటి మాట కాదు నేను చెప్పేది. ఏదో ఒక 120, 130, 150 సంవత్సరాల క్రితం మాట. వడ్డించేవాడు నావాడు ఢిల్లీలో వస్తా ఉన్నాడయ్యా.
నా మడకసిరకేమి, నా అనంతపురంకేమి, నా రాష్ట్రానికేమి ప్రతి ఒక్కటి సాధిస్తాం. మేమే శక్తి, మేమే బలం. ఈ మడకసిర నుంచి రాష్ట్రం వరకు మేమే బలం, మనదే బలం, మనమే అండ, మనదే. విశ్రమించవద్దు. నా లక్ష్యం ఎన్ని ఓట్లు? ప్రతి ఒక్కరు చెప్పు, నా లక్ష్యం ఎన్ని ఓట్లు? ఇది నా లక్ష్యమా, మన లక్ష్యమా? ఇది కాంగ్రెస్ లక్ష్యమా, మడకసిర లక్ష్యమా? లక్ష ఓట్లు రావాలి. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎన్ని బ్లాక్ మెయిల్ చేసినా, ఏమి చేసినా ఈసారి నాకు లక్ష ఓట్లు రావాలి. నాభై లక్ష ఓట్లు, 40 లక్ష ఓట్లు. ఏదో కారణాలతో కొంతమంది బిల్లులు రాలేదనో, అది ఇంకోటో ఏదో ఇబ్బందో, వాళ్ళు వస్తారో వీళ్ళు వస్తారో మీమాంసలు ఉండొచ్చు. కానీ ఏదో కారణాలతో కొంతమంది బిల్లులు రాలేదనో, అది ఇంకోటో ఏదో ఇబ్బందో, వాళ్ళు వస్తారో వీళ్ళు వస్తారో మీమాంసలు ఉండొచ్చు. కానీ ఓటు వేసే రోజు నేనే గుర్తొస్తాను, నా మెడకాయ గుర్తొస్తుంది, నాకు మిమ్మల్ని నేనే కోరుతా ఉన్నాను. మనకు కులాలు లేవు, మనకు మతాలు లేవు, మనకు ప్రాంతాలు లేవు, మనకు విభేదాలు లేవు, మనకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద కోపం లేదు, మరొక్కట్లేదు. మనకంతా కూడా ప్రశాంతమైన మడకసిర. ఏమి మడకసిర? ఏమి మడకసిర? ఏమి మడకసిర? అది మనం చూపించినామయ్యా, మాటల్లో చెప్పేది కాదు, చేసి చూపించినామయ్యా. ఈ మడకసిరలో ఎప్పుడూ లేనటువంటి హింస ప్రేరేపిస్తే, తెలుగుదేశం గవర్నమెంట్ లో ప్రేరేపిస్తే, రాష్ట్రంలో ప్రేరేపిస్తే, ఆ రోజు 100 కిలోమీటర్లు పాదయాత్ర చేసి, శాంతియాత్రలు చేసి సామరస్యాన్ని తీసుకొని వచ్చినటువంటి వాళ్ళమయ్యా మనము. ఇప్పుడు ప్రమాదం పొంచి ఉండి 10 సంవత్సరాలు మనం కోల్పోయినాం. మళ్ళీ ఎవరైనా కోల్పోవడానికి తయారుగా ఉంటారా? మరో 5 సంవత్సరాలు నష్టపోవడానికి ఎవరైనా రెడీగా ఉంటారా? మరి ప్రశాంతతకు ఎక్కడైనా ఒక చిన్న ఇబ్బంది వస్తుందేమో అని అనుమానం ఉన్నా కూడా మళ్ళీ దాన్ని ఎవరైనా కూడా ఒప్పుకుంటారా? రైట్. ఇంకా ఇప్పటి నుంచి ప్రారంభం చేయండి. ఇక మీకు కేవలం 15 రోజులు 18 రోజులు ఉంది. నేను ఇక 1 వారం రోజుల గ్రామాలన్నీ తిరుగుతాను. ఇక నడపాల్సింది మీరే, నడపాల్సింది మీరే. 2014 వరకు నేను నడిపినాను. ఇప్పుడు నాకు వయస్సు అయింది. మీరు నడపండి, మీ వెంట నేను ఉంటాను. మీ వెంట ఉంటాను. మీకు ఊపిరిలో ఊపిరిగా ఉంటాను, మీకు ప్రాణానికి ప్రాణంగా ఉంటాను. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై మడకసిర, జై మడకసిర. మళ్ళీ మన మడకసిర, మళ్ళీ మన మడకసిర, మళ్ళీ మన మడకసిర. బలో భరత్
మడకసిన కోసం సుధాకర్ కోటేద్దాం. రాహుల్ గాంధీ ప్రధాని అవ్వడం కోసం షాహీన్, మన ఎంపీ షాహీన్ ఉన్నాడు. హిందూపురం ముస్లిం మైనారిటీ మంచి కుటుంబం. షాహీన్ కు 2 ఓట్లు కూడా హస్తం గుర్తుకు 2 ఓట్లు కూడా హస్తం గుర్తుకు వేసి మనమందరం కూడా మడిసిన రాబోయే 5 సంవత్సరాల్లో మన కళలన్నీ నెరవేర్చుకుందాం. ఒక్కసారి మన గుర్తునంత అందరికీ ప్రపంచానికి చూపించండి. మన గుర్తుని పైన మీరు అందరూ నమస్కారం. మీ అందరికీ నమస్కారం.